హలో అందరికీ. మా చెల్లె పెళ్ళి ముచ్చట ఇప్పుడు మీతో చెప్దామని వచ్చిన. మీరు చూడండి. ఫస్ట్ అయితే మేము మైలపోలు చేస్తాం. మైలపోలు పెళ్ళినాడు పొద్దునే చేస్తారు. సో మైలపోలకి ఫస్ట్ ఏంటంటే మంగళాయన రావాలి. ఆయన వచ్చి కాళ్ళ గోర్లు చేతుల గోర్లు తీసి తల అంటుతాడు. బొట్టు పసుపు పెట్టి మంచిగా మర్దన వేస్తారన్నమాట. చేతులకి పసుపు పెడతాడు. సో మంగళాయన అట్లా చేసినాక ఇంట్లో 5 ముత్తైదులు అక్షంతలు వేసుకుంటా ఈ వీడియోలో చూపిస్తున్నా, మీరు చూడండి. అట్లా వేస్తారన్నమాట. ఇదే మైలపోలు తీసుడు. మీకు ఈ ఆచారం ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అయితే మైలపోలు అంటే ఫస్ట్ బియ్యంతో పోలు గీస్తారు. ఆ పోలు నేను చిన్న ఉన్నప్పుడైతే అడ్లతో గీస్తుండే. ఇప్పుడు అడ్లు మాకు అవైలబుల్గా లేవని చెప్పేసి మేము బియ్యంతో గీస్తాం. మైలపోలు తీసుకున్నాక పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు పోయి స్నానం చేసి తయారవుతారు. ఇక ఐరన్ల కుండలు అయితే ఎదురుకొస్తారు. ఐరన్ల కుండలు ఎదురుకొచ్చినందుకు 5 మొగోళ్ళు కావాలి. సో ఖచ్చితంగా వాళ్ళే ఎత్తుకొని వస్తారనమాట. ఇవి కుమ్మరోళ్ళు ఇంటికాడికి ఎదురుకొస్తాం. వచ్చినాక సాకలమ్మ దిష్టి తీసి కాళ్ళు కడుగుతుంది అందరికీ. ఇక ఆడబిడ్డ మంగళారతి పట్టుకుంటుంది. అసలు పెళ్ళి అంటే ఫస్ట్ ఆడబిడ్డతోనే స్టార్ట్ అవుతుంది. ఆమె ఖచ్చితంగా మంగళారతి పట్టుకొని ముందట ఉండాల్సిందే ప్రతిదానికి. 5 కుండలను అయితే ఎదురుకొస్తారు. 5 4 ఐరన్ల కుండలు అయితే, ఇంకొకటేమో గరిగెపుడ్డి. 4 ఆ కూరల ఐరన్ల పూజ అంటారు. సో ఆడ ఫస్ట్ ఇస్తార్లలో బియ్యం పోసి ఆ కుండల్ని వాటి మీద పెట్టి వాటి మీద మూతలు పెడతారు. అంటే లైక్ చిప్పలు అంటారు. వీటిని పెట్టి అయ్యగారు వస్తాడు. అయ్యగారు వచ్చినాక పెళ్లి కూతురు తండ్రి ఇంకా తల్లి వాళ్ళు కూర్చొని పూజ చేస్తారు. ఓడిబియ్యం అయితే తల్లికి వాళ్ళ అమ్మోళ్ళు అంటే పెళ్లి కూతురు అమ్మమ్మోళ్ళు ఓడిబియ్యం బట్టలు పట్టుకొని వస్తారు. పోస్తారనమాట. ఇవి పోసి బట్టలన్నీ ఇంకా వాళ్ళే పెడతారు. అవి కట్టుకొని ఇక పూజ మీద కూర్చుంటారు. 5 చేత లేదంటే 7 చేత లేదంటే 9 మందితో అట్లా ఓడిబియ్యం పోపిస్తారు. ఈ ఓడిబియ్యం అయినాక ఐరన్ల పూజ అవుతుంది. పూజ అయిపోయాక ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవుడే. ఈ ఇంటికాడ అన్ని పనులు అయిపోయినాక ఇక ఫంక్షన్ హాల్కి పోతున్నాం. పోగా మధ్యలో మేము భరత్ చేసినాం. అందరం కలిసి మధ్య డాన్స్ చేసినాం. ఇక ఫంక్షన్ హాల్కి అయితే చేరుకున్నాం. అందరం మంచిగా తయారైనాం. ఇక ఫస్ట్ ఏంటంటే పోయినాక అబ్బాయి వాళ్ళు ఆల్రెడీ మాకన్నా ముందే వస్తారు. వాళ్ళు ఆడ ఉంటారనమాట. వాళ్ళకి మేము ఏం చేయాలంటే దీన్ని ఎదుర్కోవాలంటారు. సో మేము బిస్కెట్లు చక్కెర పట్టుకుపోయి అందరి నోటి తీపి చేసి బిస్కెట్లు ఇవ్వాలి. ఇక అక్కడ కాళ్ళు కడిగి బామ్మర్దులు బావని మండపంలోకి కాలు కింద పెట్టకుండా మంచిగా ఎత్తుకొని పోతారు. మండపంలోకి ఎత్తుకొని పోయినాక ఆడ దించి కట్నం అడుగుతారు. ఖచ్చితంగా వీళ్ళకి నచ్చినంత తీయాలి. లేదంటే ఇక లేదు బావా మండపంలోకి అడుగు పెట్టనీయం అది అని అంటారు. ఇక ఒకసారి మా లుక్ చూడురి. మేము మంచిగా తయారై ఫోటోలు బూమరాంగులు చేసినాం. ఇక అసలైన పెళ్ళి తంతో షురు. ఇక మీరు చూడుండ్రి.
ఇక మళ్ళీ భోజనాల సైడ్ కూడా ఓ వీడియో అయితే తీద్దామని చెప్పి వచ్చిన. అందరే నన్ను వీడియో తీయక అన్నారు. అయినా సరే మనం ఊరుకుంటామా, వీడియోలు అయితే తీసినాం. మాకైతే పెళ్ళి అంటే ఖచ్చితంగా మటన్ ఉండాల్సిందే. సో మటన్తో పాటు చికెన్ కూడా ఉన్నది, ఫిష్ కూడా ఉన్నది, ఎగ్ కూడా ఉన్నది. ఎందుకంటే మళ్ళీ కొందరు తింటారు కొందరు తినరని. ఇంకా వెజ్లో అయితే చాలా స్పెషల్స్, బెండకాయ ఫ్రై, బీరకాయ పప్పు, సాంబార్, స్వీట్, ఐస్ క్రీమ్ అట్లా అన్నీ పెట్టినాము. అందరు బాగున్నాయి అని కూడా చెప్పిండ్రు. మీరు చెప్పండి. మాదా మణిదీప్, మాదా వర్షిని కలిసి కొలగని వెంకట్, అత్తగారు మామూలు కొలగని రమ. ఇక అందరం ఇంటికి వచ్చినాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫ్రెష్ అయిపోయినరు. అయితే బాసింగాలు ఇప్పేసి, సో వీళ్ళదొకటి వాళ్ళదొకటి అంటే ఇద్దరికి ఫస్ట్ రెండు కడతారు కదా పెళ్ళిలా. సో ఇప్పుడు ఒకటే ఉంచి రెండు తీసి తల్లిగారింటికాడ రెండు, అత్తగారింటికాడ రెండు అని అట్లా ఉంచేస్తారు. సో మేము ఇంకా ఓడిబియ్యం అన్నీ రెడీ చేసినాము. ఇప్పుడు పెళ్లి కూతురికి వాళ్ళ అత్తమ్మకి ఓడిబియ్యం పోయాలి. పోసినాక ఇక అప్పగింతలు. అయిపోయాక ఇంకా భరత్ స్టార్ట్. ఇక మా డ్యాన్స్ చేస్తారు మీరు చూడండి. ఇక మా పెళ్లి ముచ్చట్లు మీకు నచ్చి మీకు ఏదైనా కొత్తగా అనిపిస్తే మా పెళ్ళిలో కమెంట్ చేయండి. మా వీడియోస్ ఇట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.